జయించినట్టు సమానంగా ఉంటుంది. Think of Goliath. గొలియాతును చూడండి. All the Israelites were trembling before him. ఇశ్రాయేల్ అందరూ కూడా ఆయన చూసి భయపడుతూ ఉన్నారు. That is a picture of Christians who are defeated by sin. అదే ఓడిపోయే క్రైస్తవులు సాదృశ్యంగా ఉంది. Goliath stood there and said, "Can you conquer me?" గొలియాతు అక్కడ నిలబడి చెప్తున్నాను, నన్ను జయించగలరా అంటున్నాడు. And everybody said, "No, no, 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 we cannot conquer you." అందరూ వణికిపోతూ, మా వల్ల కాదు, మా వల్ల కాదు అంటున్నారు. Today there are many Goliaths standing before Christians. ఇవాళ క్రైస్తవులకు ముందుగా చాలా గొలియాతులు ఉన్నారు నిలబడి. Can you conquer me? నన్ను జయించగలవా? The name of one of those Goliaths is anger. ఒక గొలియాతు పేరు ఏంటంటే కోపము. He stands in front of you and says, "Can you conquer me?" అది మన ఎదుటిగా నిలబడి నన్ను జయించగలవా అంటుంది కోపం. Don't you know how I defeated your father and mother and grandfather and grandmother? Where will you conquer me? మీ తాత ముత్తాతల్ని, మీ అమ్మను నాన్న నేను ఎలా ఓడించానో తెలుసు కదా చెప్తాడు కోపం. And you say, "Yes, yes, I remember how my father used to get angry." నిజమే మా నాన్న ఎలా కోప్పడేవాడో నాకు తెలుసు. He told me how his father used to get angry. ఆయన చెప్తుండే ఆయన తండ్రి ఎలా కోప్పడేవాడు. I have inherited those genes. I also will live like that. కాబట్టి అటువంటి నేను పుట్టాను కాబట్టి నేను కూడా అలాగే ఉన్నాను. Another giant is sexual lust. ఇంకొక గొలియాతు ఎవరంటే ఈ లైంగిక సంబంధమైన వాంఛ. He stands before people, not only young people, even married men. ఇప్పుడు యవనస్తుల మధ్య కాదు, పెళ్ళైన వాళ్ళ ఎదుట కూడా నిలబడతాడు. Can you conquer me? నన్ను జయించగలవా? You can't conquer me. నువ్వు నన్ను జయించలేవు. You can go to church and sing your songs, but you cannot conquer me. నువ్వు గుడికి వెళ్ళొచ్చు, పాటలు పాడొచ్చుగా, నన్ను జయించలేవు నువ్వు. When Christians like the Israelites tremble and say, "Yes, yes, we cannot conquer you." ఆ ఇశ్రాయేలు ప్రజల వల్లే క్రైస్తవులు కూడా అవును నేను జయించలేను అంటారు. That giant stands in front of you when you're on the computer. నువ్వు కంప్యూటర్ దగ్గర చూస్తున్నప్పుడు ఆ గొలియాతు నీ ఎదురు నిలబడతాడు. And sexual lust says, "You're not going to conquer me." ఆ లైంగిక వాంఛ చెప్తుంది, నీవు నన్ను జయించలేవు. I'll conquer you regularly. నేను ప్రతిరోజు జయిస్తున్నాను. I will make you to go to the sites on the computer that I want you to go to. కాబట్టి నేను ఏ సైట్ చూడాలని కోరుకుంటానో కంప్యూటర్లో అదే సైట్ నువ్వు చూసేటట్టుగా చేస్తున్నాను. And Jesus stands by your computer and says, "Don't go to that site." ఒకవేళ యేసులో నీ పక్క నుండి ఆ సైట్కి నువ్వు వెళ్ళొద్దు అని చెప్తే, and the giant says, "Forget about Jesus, listen to me." సైతాన్ అంటాడు, యేసుని గురించి మర్చిపో, నేను చెప్పేది విను. Go where I tell you to go. నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళు. And these meek Christians will click and go where the giant tells them to go. కాబట్టి బలహీనమైన క్రైస్తవులు ఆ విధంగా వెంబడిస్తూ ఉంటారు. But in this meetings they'll say, "Oh, praise the Lord, hallelujah, God is on the throne," and all that. కానీ కూటానికి వచ్చినప్పుడు మాత్రం దేవుడు సింహాసనాసీనుడు చప్పట్లు కొట్టి హల్లెలూయా అని పాడతారు. Another giant is called an unforgiving spirit. ఇంకొక గొలియాతు ఎవరంటే క్షమించలేని మనస్సు. He stands before many Christians. అతడు కూడా చాలా మంది క్రైస్తవులు ఎదుట నిలబడతాడు. He says, "Never forgive that person. ఆ వ్యక్తిని ఎప్పటికీ క్షమించొద్దు అని చెప్తాడు. What an evil he did to you. ఎంత అతడు నాకు కీడు చేశాడు. He cheated you of the family property. నా కుటుంబ ఆస్తి అంతా కొట్టేశాడు. Look how scandal he spread about your children. నా పిల్లల గురించి ఎంత చెడు ప్రచారం చేశాడు. Never forgive that person. ఆ వ్యక్తిని ఎప్పటికీ క్షమించవద్దు. Never forgive that teacher who harmed your child so much in school. ఆ టీచర్ని ఎప్పుడు క్షమించవద్దు, నీ బిడ్డకు అన్యాయం చేసినటువంటి టీచర్ని. And you say, "Yes, giant, I will listen to you." నిజమే గొల్లే, నేను అలాగే చేస్తానని మరి చెప్తారు చాలా. Jesus says, "Forgive." ప్రభు అంటున్నాడు క్షమించు. Giant says, "Don't listen to Jesus, listen to me." కానీ ఆ గొలియాతు చెప్తున్నాడు క్షమించొద్దు, నా మాట విను అంటాడు. Because I will not only conquer you. అప్పుడు నేను నిన్ను మాత్రం జయించలేదు. When you don't forgive others, I will also give you some sicknesses. నువ్వు క్షమించినప్పుడు నీకు కొన్ని రోగాలు కూడా ఇస్తాను. Do you know why many believers are sick? చాలా మంది విశ్వాసులు ఎందుకు రోగులుగా ఉన్నారు? Why so many people have incurable headaches? చాలా మందికి ఆ యొక్క స్వస్థత పొందని తలనొప్పి ఎందుకుంది? Many sicknesses like arthritis and asthma and so many sicknesses. చాలా మందికి ఆస్మా మొదలగు జబ్బులు ఎందుకు ఉన్నాయి? Not all, అందరికి కాదు. At least 20% of sicknesses among believers are because they haven't forgiven somebody. వాళ్ళకున్న జబ్బుల్లో 20% ఎందుకంటే వాళ్ళు ఇతరులను క్షమించలేదు కాబట్టి వస్తున్నాయి. I think 80% of sicknesses are because we are living in a world which is under the curse. 80% జబ్బులు ఎందుకు వస్తాయంటే మనం శపించబడిన లోకంలో ఉన్నాం కాబట్టి వస్తున్నాయి. But 20% of sicknesses are because you haven't forgiven somebody. కానీ 20% జబ్బులు ఎందుకు వస్తున్నాయంటే మనం ఎవరినో క్షమించలేదు కాబట్టి వస్తున్నాయి. So we may not be able to eliminate the 80% because we are living in a world under the curse. కాబట్టి 80% జబ్బుల్ని మనం ఒకవేళ తీసేసుకోలేకపోవచ్చు. But we can eliminate the 20%. కానీ 20% జబ్బులు తీసేసుకోవచ్చు. You know, there are many Christians preach about healing. చాలా మంది క్రైస్తవులు స్వస్థత గురించి బోధిస్తారు. Jesus can heal. యేసు స్వస్థపరచగలడు. I believe in something better than healing.
నేను దానికంటే స్వస్థత కంటే కూడా శ్రేష్టమైనది నమ్ముతున్నాను నేను. That is health. అదేంటంటే ఆరోగ్యము. Prevention is better than cure. కాబట్టి జాగ్రత్త పడటం అనేది స్వస్థత పొందడం కంటే కూడా శ్రేష్టమైనది. It's better to be healthy than to get sick and be healed. రోగం వచ్చి స్వస్థత పొందడం కంటే ఆరోగ్యంగా ఉండటం ఎంతో మంచిది. I don't want Jesus to be my healer. I want Jesus to be my health. యేసు నా స్వస్థపరిచేవాడుగా నేను ఉండాలనుకోవట్లేదు, ఆయన నా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. And one way I can be healthy is by forgiving other people. ఒక మార్గం ఏంటంటే నేను ఆరోగ్యంగా ఉండాలంటే నేను అందరినీ క్షమించాలి. By never feeling bitterness against anybody. ఏ ఒక్క వ్యక్తి గురించి కూడా నేను ద్వేషం పెట్టుకోకూడదు. Never being jealous of anybody in the world. ఈ లోకంలో ఏ ఒక్క వ్యక్తి మీద అసూయ పడకుండా ఉండాలి. Never exalting myself over anybody in the world. ఈ లోకంలో ఏ మనిషి మీద కూడా నన్ను నేను హెచ్చించుకోకుండా ఉండాలి. Never hitting back at somebody who hits at me. ఎవరైనా నన్ను బాధిస్తే మళ్ళీ వాళ్ళని తిరిగి కొట్టకుండా ఉండాలి. Simple things like this. ఇటువంటి సామాన్యమైన విషయాలు. You can be healthy. నీవు ఆరోగ్యంగా That is ఉండవచ్చు. better than healing. అది స్వస్థత కంటే కూడా ఎంతో శ్రేష్టమైనది. I have proved it I'm 70 years old. I proved it for 50 years. నేను 70 సంవత్సరాలు ఉన్నాయి, నాకు 50 సంవత్సరాలుగా అది రుజువు చేశాను నేను. If you don't forgive others, నీవు ఇతరులను క్షమించకపోతే you will become sick. నీవు అనారోగ్యం పాలవుతావు. You can be cured if you forgive those people. నీవు వారిని క్షమించినట్లయితే స్వస్థత వస్తుంది. Jesus tells you forgive. యేసు ప్రభువు క్షమిస్తాడు. Jesus tells you to forgive. యేసు ప్రభు చెప్తున్నాడు క్షమించమని. But the giant says don't. కానీ సైతాన్ చెప్తాడు నువ్వు క్షమించొద్దు. Another big giant ఇంకొక గొల్లియాత్ ఎవరంటే is called the love of money. ధనాపేక్ష. Oh, he is a mighty giant. అది చాలా గొప్ప బలవంతుడు. He rules almost everybody in the world. అతడు లోకంలో ప్రతి ఒక్కరిని కూడా పరిపాలిస్తాడు. He rules the beggars, he rules the rich businessmen, he rules the politicians, and he rules the Christians. అడుక్కునే వాళ్ళని, వ్యాపారం చేసే వాళ్ళని, రాజకీయాలని, క్రైస్తవులను కూడా శోధిస్తాడు. I'll never forget what a French atheist said 300 years ago. ఫ్రెంచ్ నాస్తికుడు చాలా సంవత్సరాల క్రితం చెప్పిన ఆ విషయం నేను ఎప్పుడు మర్చిపోను. His name was Voltaire. వాల్టేర్ అనే వ్యక్తి. And he looked at all the different Christian denominations in the 1700s in France. 1700 సంవత్సరాల ఆ కాలంలో ఉన్న క్రైస్తవులు అన్ని తెగల వాళ్ళని చూశాడు. In Europe. యూరప్ లో Catholics and Protestants and Calvinists and Anglicans, all types of people. కథోలికులు, ప్రొటెస్టెంట్ వాళ్ళు అందరినీ చూశాడు. And he said, I can see they all have differences in doctrine. వాళ్ళందరిలో కూడా సిద్ధాంతాల విషయాల్లో చాలా మార్పులు ఉన్నాయి. But when it comes to the love of money, they all have the same doctrine. కానీ ధనాపేక్ష విషయానికి వచ్చేళ్ళకి వాళ్ళందరూ ఒకటే, ఏ తెగ చెందిన వాళ్ళైనా. Today also we can say that. ఈ రోజు కూడా చెప్పొచ్చు మనం. What is the difference between Catholics and Protestants? కథోలికులకి ప్రొటెస్టెంట్కి తేడా ఏంటి? Protestants don't pray to Mary. ఈ ప్రొటెస్టెంట్ వాళ్ళు మరియమ్మకు ప్రార్థించరు. They don't pray for the dead. వాళ్ళు చనిపోయిన వాళ్ళకు ప్రార్థించరు. What is the difference between CSI and Brethren people? CSI బ్రదరన్ వాళ్ళకు తేడా ఏంటి? They baptize infants, we baptize adults. వాళ్ళేమో చిన్నపిల్లలకు బాప్తిసం ఇస్తారు, మేము పెద్దయినాక బాప్తిసం. What is the difference between Brethren and Pentecostal? బ్రదరన్ వాళ్ళకి పెంతెకోస్తు వాళ్ళకి తేడా ఏంటి? Brethren believe tongues is of the devil and Pentecostal believe tongues is the gift of the Holy Spirit. బ్రదరన్ వాళ్ళేమో భాషలు సైతాన్ సంబంధం అంటారు, పెంతెకోస్తు వాళ్ళేమో పరిశుద్ధాత్మ వరం అంటారు. But when it comes to the love of money, కానీ ధనాపేక్ష విషయానికి వచ్చేళ్ళకి Catholics, Protestants, Brethren, Pentecostal, all are the same. కథోలికులు, ప్రొటెస్టెంట్లు, బ్రదరన్ వాళ్ళు, CSI, పెంతె అందరూ సమానం. And the Pentecostal pastors are worse than the Catholic priests when it comes to the love of money. I'll ఈ tell you that. పెంతెకోస్తు పాస్టర్లు ఈ కథోలికుల కంటే కూడా ఇంకా ఘోరమైన స్థితిలో ఉన్నారు. They speak in tongues and they love money. వాళ్ళు భాషల్లో మాట్లాడతారు, మళ్ళీ డబ్బును ప్రేమిస్తారు. What type of spirit is that? ఎటువంటి ఆత్మ అది? What type of baptism in the Holy Spirit is that which makes you love money? ఎటువంటి పరిశుద్ధాత్మ నింపబడిన ఎటువంటి బాప్తిజం డబ్బును ప్రేమించేటట్టు That's చేస్తుంది? not the Holy Spirit. అది పరిశుద్ధాత్మ కాదు. Definitely not the Spirit of ఎట్టి Christ. పరిస్థితిలో క్రీస్తు ఆత్మ కాదు. Can you get more of the Spirit of Christ and love money more? నువ్వు యేసుక్రీస్తు ఆత్మను ఎక్కువగా పొందుకుని ఇంకా డబ్బును ఎక్కువగా It's one ప్రేమిస్తావా? of the greatest deceptions. ఈ రోజులో ఉన్నటువంటి ఒక గొప్ప మోసం ఏంటంటే A false baptism in the Holy Spirit. తప్పుడుగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందడం. They speak in tongues, వాళ్ళు భాషల్లో but they మాట్లాడతారు, cannot control their mother tongue. వాళ్ళ సొంత భాషను వాళ్ళు అదుపులో ఉంచుకోలేరు. What Holy Spirit is that? ఎటువంటి పరిశుద్ధాత్మ అది? That is a deception. అది మోసం. I believe in the baptism of the Holy Spirit. నేను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నమ్ముతున్నాను. I've spoken in unknown tongues for 35 years. 35 సంవత్సరాలు అన్య భాషల్లో మాట్లాడుతున్నాను. I believe in that gift. నేను నమ్ముతున్నాను ఆ I వరం. exercise that gift. నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. But when the Holy Spirit filled me, కానీ పరిశుద్ధాత్మను నింపినప్పుడు, He made me control my mother tongue also. పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు నా యొక్క సొంత భాషలో కూడా మరి నేను మంచిగా Not only మాట్లాడతాను. gave me other tongues, but control my mother tongue. వేరే భాషలే కాదు, సొంత భాషలో కూడా నేను క్రమంగా
మాట్లాడేటట్టు and చేస్తాడు. began to free me from the love of money. ధనాపేక్ష నుంచి విడిపించబడటానికి నాకు సహాయపడింది. I loved money like every child of Adam. ఆదామిక ప్రతి బిడ్డ వల్ల నేను కూడా ఒకప్పుడు డబ్బును But the ప్రేమించాను. baptism in the Holy Spirit began to free me from it. పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందినప్పుడు ఆ ధనాపేక్షను విడిపించబడుతూ ఉన్నాను. Not in a moment, but little by little by little, it just ఒక క్షణంలో కాదు, కొంచెం 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 purified my eyes, నా కళ్ళ నా చూసే విధానాన్ని my పరిశుద్ధపరిచింది. thoughts. నా ఆలోచనలు. That's how I know it is the Spirit of Christ. అందుకే నేను తెలుసుకున్నాను అది క్రీస్తు యొక్క ఆత్మ. If you got a baptism in the Holy Spirit that did not free you from sin, పరిశుద్ధాత్మతో బాప్తిసం తీసుకొని నువ్వు పాపం నుంచి విడిపించబడకపోతే, brother, please go again and ask God for a real baptism in the Holy Spirit. నువ్వు మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి నిజమైన పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు ప్రార్థన చేయి. Don't be satisfied you spoke in tongues ఏదో భాషలో మాట్లాడుతున్నా తృప్తి పడవద్దు. if it did not free you from sin. ఒకవేళ నీవు పాపం నుంచి విడిపించబడకపోతే, What's use speaking in tongues and perishing in the wilderness? ఆ భాషలో మాట్లాడి ఆ అరణ్యంలో నశిస్తే ఏంటి ప్రయోజనం? It's better not to speak in tongues and enter the land of Canaan and kill the giants. దానికంటే ఆ అరణ్య ప్రదేశం చనిపోకుండా మాట్లాడుకుని ఉండటం మంచిది. To live like Jesus lived, యేసు వలె జీవించుట. it is not essential that you speak in tongues, ఆ భాషలో మాట్లాడటం ముఖ్యం కాదు. because Jesus never spoke in tongues, ఎందుకంటే యేసు ఎప్పుడు అన్య భాషలో but he మాట్లాడలేదు. lived a holy life. కానీ ఆయన ఎంతో పరిశుద్ధ జీవితం That's జీవించాడు. what you need. అది నీకు కావాల్సింది. All the other gifts, if God gives you, take it. మిగతా వరాలు దేవుడిస్తే తీసుకో. But we need to overcome sin. కానీ మనం పాపమును జయించాల్సి. There was this young boy called David. ఒక యవనస్తుడు ఉన్నాడు, చిన్న బాలుడు దావీదు. He didn't know the Bible like all the great scholars and priests in Israel. ఆ ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఆ యొక్క బైబిల్ వేదాంతలకు ఉన్నంత తెలివి లేదు He ఆయనకు. was only about 19-20 years old. ఆయనకు 19-20 సంవత్సరాలే ఉన్నాయి. But he had something which others in Israel did not have. ఇశ్రాయేల్ ప్రజల్లో లేనిది తనకు మాత్రమే ఉన్నది ఒకటి ఉంది. He దావీదు was anointed with the Holy Spirit. అతడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు. You read that in 1 Samuel 16. అది మొదటి సమూయేలు 16లో చూస్తాం. And the next chapter he killed Goliath. మా తర్వాత అధ్యాయంలో గొలియాతును చంపుతున్నాడు. You say he killed Goliath with 5 stones. మనం 1 stone అనుకుంటాం out of the 5. ఒక్క రాయితోటి ఆ గొలియాతును చంపాడని మనం అంటాం. No. కాదు. He killed Goliath because he was filled with the Holy Spirit. అతడు ఎందుకు గొలియాతును చంపగలేడంటే పరిశుద్ధాత్మ నింపబడ్డాడు And కాబట్టి. then the stone went and hit Goliath. అప్పుడు ఆ యొక్క రాయి వెళ్ళి అతనికి తగిలింది. It's like when a man preaches. అది ఎలాగుంటుందంటే ఒక వ్యక్తి That బోధించినప్పుడు preaching can be with the anointing of the Holy Spirit or without the anointing of the Holy Spirit. ఆ బోధ అభిషేకంతో ఉండొచ్చు, అభిషేకం లేకుండా కూడా ఉండొచ్చు. If David had tried to go there without being anointed with the Holy Spirit, ఒకవేళ దావీదు అభిషేకం లేకుండా గొలియాతును చంపడానికి వెళ్ళుంటే Goliath would have killed him. గొలియాతే దావీదును చంపేవాడు. You know what you need? మనకు కావాల్సింది ఏంటి? You need to be filled with the Holy Spirit. మనం పరిశుద్ధాత్మ నింపబడాల్సి ఉంది. And you need to believe the word of God. దేవుని వాక్యం నమ్మాల్సి ఉంది. And God can bring every giant down. అప్పుడు దేవుడు ప్రతి ఒక్క ఆ గొలియాతుని కాళ్ళ కింద తెస్తాడు. What did we